ఇంగ్లాండ్లో ఒక హిస్టారికల్ సిరీస్ గెలిచేందుకు టీమిండియా అయితే రెడీ అయింది. ఇప్పటికే 2 మ్యాచ్లు గెలిచింది. మరో మ్యాచ్ గెలిస్తే మొట్టమొదటిసారిగా ఇంగ్లాండ్పై T20 సిరీస్ గెలిచినట్టు అవుద్ది. రికార్డ్ క్రియేట్ చేసేందుకైతే టీం సిద్ధంగా ఉంది. మీకు అర్థమయ్యే ఉంటుంది, అది మెన్ టీం కాదు, ఉమెన్ టీం. శివంగులు ఇంగ్లాండ్లో శివతాండవం చేస్తున్నారనే చెప్పొచ్చు. ఫస్ట్ T20లో ఇంగ్లాండ్ను ఓడించారు. ఇక సెకండ్ T20 నిన్న జరిగిన సెకండ్ T20లో కూడా ఇంగ్లాండ్ను ఓడించారు 24 రన్స్ తేడాతో. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇండియా ఉమెన్ 181 రన్స్ చేసింది. టాప్ ఆర్డర్లో అందరూ ఫెయిల్ అయ్యారు. హర్మన్ప్రీత్ కౌర్ ఫెయిల్ అయింది, నెక్స్ట్ స్మృతి మందన ఫెయిల్ అయింది, షఫాలి వర్మ ఫెయిల్ అయింది. కానీ జమీమా రోడ్రిక్స్, చిచ్చరపీడి అంటాం కదా మనం, జమీమా రోడ్రిక్స్ అండ్ అమన్జోత్ కౌర్ ఆడటం అనేది ఈ ఇన్నింగ్స్లో అదే హైలైట్. 63 రన్స్తో నాట్అవుట్గా నిలిచింది. సో ఈ యంగ్ ఆల్రౌండర్ అమన్జోత్ కౌర్ అండ్ జమీమా రోడ్రిక్స్ ఆ మాత్రం 63 ఇద్దరు అవి స్కోర్ చేయడం వల్ల 181 రన్స్ చేసింది ఇండియా. మరి దీనికి రిప్లైలో ఇంగ్లాండ్ని అంటే బ్యాటింగ్లో కొట్టిన టీమిండియా బౌలింగ్లోనూ సత్తా చాటి వాళ్ళని 157కే రిస్ట్రిక్ట్ చేసింది. దీంతో 24 రన్స్తో గెలిచింది. మరి ఈ మ్యాచ్లో అమన్జోత్ కౌర్ ఒక వికెట్ తీస్తే తెలుగు అమ్మాయి శ్రీచరణి, మనం ఫస్ట్ T20లో మాట్లాడుకున్నాం తన గురించి, 4 వికెట్స్ తీసింది కదా, అదే అమ్మాయి ఈ మ్యాచ్లో కూడా లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ బౌలర్, స్లో లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ బౌలర్, తను కూడా 2 వికెట్లు తీసి విజయంలో కాంట్రిబ్యూట్ చేసింది. మరి ఇప్పుడు ఈ విజయంతో టీమిండియాకి అయితే ఒక మంచి అవకాశం దొరికింది ఇంగ్లాండ్లో సిరీస్ గెలిచేందుకు. ఇప్పటి వరకు ఇంగ్లాండ్లో T20 సిరీస్ గెలవలేదు. ఆ మాటకు వస్తే ఇంగ్లాండ్ ఇండియాకి వచ్చినా కూడా ఇంగ్లాండే T20 సిరీస్ గెలిచింది. 5 మ్యాచెస్ సిరీస్ కూడా ఇంతకుముందు జరిగినట్టయితే గుర్తులేదు, ఇంతకుముందు జరగలేదు కూడా. 5 మ్యాచ్ సిరీస్ జరగలేదు, 3 మ్యాచ్ సిరీసే జరిగింది ఇంతకుముందు. అప్పుడెప్పుడో 2006లో మిథాలీ రాజ్ కెప్టెన్సీలో సింగిల్ మ్యాచ్ ఆడారు, ఆ మ్యాచ్ గెలిచారు. ఆ తర్వాత ఇప్పటి వరకు ఇంగ్లాండ్లో సిరీస్ గెలిచిందే లేదు. ఒక మంచి అవకాశం అయితే టీమిండియా దగ్గర ఉంది, హర్మన్ప్రీత్ కౌర్ దగ్గర ఉంది. మరి 3వ T20లో కూడా గెలిచి ఇంగ్లాండ్ని ఇప్పటికే 2-0తో లీడ్లో ఉన్నారు, 0-2 లీడ్లో ఉన్నారు. మరి 3వ మ్యాచ్ కూడా గెలిస్తే సిరీస్ని ఇక్కడే గెలవచ్చు. ఆ మిగతా 2 మ్యాచ్ల్ని ఆడుతూ పాడుతూ ఆడేయచ్చు.